ప్రముఖ సంస్థ వంటి ఎస్బీఐ నుండొచ్చేసి ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా అనే ఫెలోషిప్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళకొచ్చేసి ఆ యొక్క డిస్ట్రిక్ట్‌లో ఈ యొక్క ఎస్బీఐ తరపున యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2024-25 కిందొచ్చేసి రిక్రూట్‌మెంట్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. యాస్ ఎ ఫెలోషిప్ కింద అయితే మనము ఈ యొక్క ఎస్బీఐలో వచ్చేసి జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన ఈ యొక్క డిస్క్రిప్షన్ వివరాలు, జాబ్ డిస్క్రిప్షన్ వివరాలు ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు. సో ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2024-25 కింద ఫెలోషిప్స్ని అయితే హైరింగ్ చేసుకుంటున్నారనమాట. స్టార్టింగ్ డేట్ చేసి మనము ఈ యొక్క హోల్ ప్రొసీజర్ ఆగస్టు వరకు అయితే అయిపోతుంది. ఆగస్టు 1 నుండి వచ్చేసి మనము ఈ యొక్క వర్క్లో అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. 13 మంత్స్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఫుల్ టైం అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. ట్రైనింగ్ పీరియడ్లో మనకి 17,000 ఫర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రెగ్యులర్ బేసిస్ కింద అప్ టు 70,000 ఫర్ మంత్ అయితే మనకి శాలరీ కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మనకి ప్రాజెక్ట్ ఇంపాక్ట్ ది సొసైటీ. ద ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు ప్రమోట్ ఏ మోర్ ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్ ఆఫ్ ఇండియా బై ఎంకరేజింగ్ యంగ్ పీపుల్స్ టు వర్క్ ఇన్ రూరల్ ఏరియాస్. ఆ యొక్క బేసిస్ మీద అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. వర్క్ ఏం చేయాలో కూడా మీకు నేర్పిస్తారు. ప్రాజెక్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానితో పాటు మనం ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కూడా రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విచ్ ఇంక్లూడ్ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అండ్ అదర్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. వన్స్ మీ యొక్క షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వచ్చేసి మనకి ఈ యొక్క ప్రోగ్రాంలో అయితే మనం జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సెలక్షన్ ఎలా ఉంటుందంటే, అప్లై చేసిన వారికి ఆన్లైన్ అసెస్మెంట్ రాయాలి. అది కూడా క్లియర్ చేసిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. యాక్సెప్టెన్స్ అండ్ జాయినింగ్. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ రిసీవ్ అన్ ఆఫర్ లెటర్ అండ్ దే నీడ్ టు కన్ఫర్మ్ దేర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది ఆఫర్ లెటర్ విత్ ఇన్ ఏ suitable time. With accepting the offer they attend the orientation program and join the fellowship. ఈ విధంగా మీరు జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వండి గైస్. ఎస్బీఐ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు మనకి 13 మంత్స్ లాంగ్ ఫెలోషిప్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. దాని తర్వాత ఫుల్ టైం జాబ్ కూడా మనకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.